ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు అయితే పూర్తి చేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓటింగ్లో సమస్యలు తలెత్తిన పోలింగ్ స్టేషన్లలో మరుసటి రోజు ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహించి ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 13న చేపట్టాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ ఈ నెల 27న ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తుది కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకైతే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఓటింగ్ లో ఏమైనా ఒకవేళ సమస్యలు తలెత్తితే కనుక పోలింగ్ స్టేషన్లో మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహించి ఆ మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 13న ఎన్నికలు అంటే ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ కూడా ఈసీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. పద్మ, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముగిందని చెప్పొచ్చు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తి కసరత్తు మొదలైంది. 116 మున్సిపాలిటీ 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ కూడా ఖరారైంది. ఈ నెల 27న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి 28న ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ఫిబ్రవరి 12న మాత్రం రీపోలింగ్ కి నిర్వహించే ఛాయిస్ కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ఈసీ త్వరలో ఎన్నికల ప్రక్రియ కూడా సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోవడంతో ఫిబ్రవరి తొలి వారంలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వార్డులు, చైర్పర్సన్లు, మేయర్లను రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగానే ఎస్సీ, ఎస్టీ వర్గాల బీసీ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లను కూడా నిర్ధారించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం మహిళలకు 50% రిజర్వేషన్ తప్పనిసరి అని చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేయడంతో అభ్యర్థుల అర్హతల, నామినేషన్ పత్రాలు, డిపాజిట్ వివరాలు, వ్యయ పరిమితులకు కూడా స్పష్టత ఇచ్చారు. కార్పొరేషన్ అభ్యర్థులకు రూపాయలు 10 లక్షలు, మున్సిపాలిటీలకు 5 లక్షల వ్యయ పరిమితితో పాటు ప్రత్యేక బ్యాంకు ఖాతా తప్పనిసరి చేయడం జరిగింది. పారదర్శక నిబంధనలు కఠినతరం చేయడంతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగర మోగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ రిజర్వేషన్ ఖరారుతో రాష్ట్ర రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం కావడంతో ఇప్పుడు మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో అభ్యర్థుల వేట మొదలైంది. అగ్రస్థానాల్లో మహిళా ప్రాతినిధ్యానికే ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన అంకం పూర్తయిందని కూడా చెప్పొచ్చు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయడంతో మొత్తం 10 కార్పొరేషన్లు 5 మహిళలకు కేటాయించడం ద్వారా మహిళా ప్రాతినిధ్యానికి పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. ప్రధాన నగరాల్లో మాత్రం మేయర్ పదవులు, రిజర్వేషన్లు ఆసక్తికరంగా మారాయి. మున్సిపాలిటీలో బీసీల జోరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ రిజర్వేషన్లో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పొచ్చు. మొత్తం బీసీలకు 38 మున్సిపాలిటీలో కేటాయించడం, ఇందులో బీసీ మహిళలకు 19 కేటాయించడం, బీసీ మహిళలకు రిజర్వ్ అయిన కొన్ని ప్రధాన మున్సిపాలిటీల్లో ఇల్లందు, జగిత్యాల, కామారెడ్డి, బాన్సువాడ, మెదక్, మూలుగు, దేవరకొండ, గజ్వేల్, దుబ్బాక, పరిగి, నర్సంపేట, కాగజ్ నగర్, దేవరకద్ర, చెన్నూరు, కొల్లాపూర్, అచ్చంపేట, ఆలేరు, ఆత్మకూరు, కొత్తకోట ఉన్నాయి. ఈ పట్టణాలతో పాటు జనగాం, భూపాలిపల్లి, నాగర్ కర్నూలు, తాండూరు, హుజూర్ నగర్, సిద్దిపేట సహా మరికొన్ని మున్సిపాలిటీలకు బీసీ జనరల్ కానున్నాయని చెప్పి సమాచారం అందుతుంది. పద్మ, అయితే బాసిత్, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా జరుగుతుంది? దానికి సంబంధించి పార్టీలలో ఎలాంటి ముసలం ఉంది అసలు? అంటే ప్రస్తుతం అయితే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఏ అభ్యర్థి నిలబెడితే మనం గెలుపు ఉంటుంది, సీట్లు కైవసం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అయితే అన్ని పార్టీలు కూడా మీటింగ్లు ప్రారంభమయ్యాయి. ఈ విధంగా చూస్తుంటే రాజకీయంలో వేడి పుట్టుకొచ్చింది. ప్రస్తుతం అయితే ఈ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు కూడా తమ తమ లెక్కల ప్రకారము
దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే జనాభా లెక్కల ప్రకారం అది ఎస్సీ ఎస్టీ వర్గాల బీసీ కమిషన్ నివేదిక ప్రకారమే ఈ రిజర్వేషన్లు నిర్ధారించడం జరిగిందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఈ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం మాత్రం మహిళలకు 50% రిజర్వేషన్ తప్పనిసరి చేయడం జరిగిందని చెప్పి మనకు సమాచారం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.